ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్పీ మీద కాకుండా ఇన్వాయిస్ పై రేటును పెంచారు. వనామీ రొయ్య మేతపై కిలోకి 12 రూపాయలు పెంచారు. టైగర్ రొయ్య మేతపై కిలోకి 14 రూపాయలు పెంచారు. ఫీడ్ ధరలు తగ్గించాలి అంటూ ఆక్వా రైతులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. పెంచిన ఆక్వా ఫీడ్ రేట్లకు నిరసనగా పలు చోట్ల ఆందోళనలు కూడా జరిగాయి. రేపు తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇస్తామని చెప్పి రైతు సంఘాలు చెప్తున్నాయి. ఏలూరు జిల్లా వీరవాసరం మండలం కొణితివాడలో ఆందోళనకు దిగారు ఆక్వా రైతులు. కంపెనీలు ఫీడ్ రేట్లను పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వనామీ రొయ్య మేత కిలోకి 12 రూపాయలు, టైగర్ రొయ్య మేత 14 రూపాయలు పెంచేశాయి ఫీడ్ కంపెనీలు. అయితే ఇన్వాయిస్ పై 2 రూపాయలు పెరగడంతో కిలోకి 14 రూపాయల భారం పడుతోందని ఆందోళన చెందుతున్నారు రైతులు. అప్సడా పరిధిలో చర్చలు జరుగుతూ ఉండగానే రొయ్య ఫీడ్ రేట్లు పెంచడం ఏంటి అని మండిపడుతున్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఈరోజు వెస్ట్ గోదావరి ప్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏదైతే నిన్నటి రోజు మళ్ళీ అర్ధాంతరంగా రొయ్య ఫీడ్ ధరని పెంచారో దాన్ని అందరం కూడా ఖండిస్తూ వెంటనే దాన్ని వారు వెనక్కి తీసుకోవాలని, అయితే దీనిపై ప్రభుత్వం స్పందన ఏంటని మేము ఈరోజు రేపు వేచి చూడటం జరుగుతుంది. ఇవాళ ఈ రేట్ని తగ్గించి ఈ ఏదైతే రైలు రేట్లు ఉన్నాయో అవి పెంచాలని అందరం కోరుకుంటున్నాం. ఇవాళ ఈ రైతులు దోసుకుని తినేస్తే రేపొద్దున రైతు అనేవాళ్ళు లేకపోతే ఏ కంపెనీ లేదు, ఏ ప్లాంటు లేదు. దీని మెయిన్ 76 రూపాయలు ఉన్నప్పుడు 540 రూపాయలు 30 కౌంట్ ఉంటే ఇవాళ 96 రూపాయలు డాలర్ రేట్ ఉంది. అంటే ఈ రేట్ ఎంత పెరగాలి? అసలు ఈ రైలు రేట్ అనేది ఇవాళ 20 రూపాయలు డాలర్ రేట్ తేడా ఉన్నప్పుడు ఎంత పెరగాలి? అది ఒకసారి దీని మీద కూడా కమిటీ చేసి దీని మీద తగిన నిర్ణయం తీసుకుని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. దీంట్లో మెయిన్ తక్షణం రీబ్యాక్ చేసి రైతులకి మొత్తం రేటు తగ్గించిన రేట్లు తగ్గించాలనేది, ఫీడ్ రేట్లు పెంచిన రేట్లు తగ్గించి ఆగస్టు వరకు ఇదే రేట్లు కంటిన్యూ చేసి రొయ్య రేట్లు పెంచి అప్పుడు మేత రేటు జోలికి ఏమైనా పెంచడం వస్తే అప్పుడు రొయ్య రేటు పెరిగిన తర్వాత కానీ వెళ్ళడం కుదరదు అనేది మేము నిర్ణయించుకోవడం జరిగింది. దీని మీద భవిష్యత్తులో ఆక్వాకల్చర్ మనుగడ పోయే పరిస్థితి ఉంది కాబట్టి, ఆక్వాకల్చర్ లేకపోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈ ఆక్వాని కాపాడుకోవడానికి మేము సర్వశక్తులా కృషి చేస్తాం. దానికి ప్రభుత్వం కూడా మాకు సాయం చేయాలన్నది మేము ఈ కోర్చు. అమలాపురంలో సమావేశమైన ఆక్వా రైతులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని ఎన్నో అంశాలపై స్పందిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎం ఆక్వా రైతులు రోడ్డు మీద పడితే మాత్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తమ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, దీంతో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తమ ఇబ్బందుల్ని తీసుకువెళతామని చెప్పారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు ఆక్వా రైతులు. వ్యవసాయాన్నే ప్రత్యామ్నాయంగా ఈ ఆక్వాను ఎన్నుకొని ఎన్నో లక్షల మంది, ఎన్నో వేల మంది బతుకుతున్న ఈ రైతులు గత నెల నుంచి కూడా మేము పండించిన రొయ్యకి గిట్టుబాటు లేదు మహానుభావ అంటూ ఇటు ప్రభుత్వాధికారుల దగ్గరికి, సంఘ నాయకుల దగ్గరికి, అలాగే ఈ జిల్లా వ్యాప్తంగా ఏ జిల్లాకా ఉద్యమాలు చేస్తూ ఈ రోజున రోడ్డెక్కిన రైతులకి మనం రైతుల తరఫున అందరూ కూడా ఒక రాష్ట్ర సంఘంగా ఏర్పడి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కలెక్టరేట్ దగ్గర భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేసి మా ఉద్దేశం ఏంటన్నది గవర్నమెంట్కి తెలియజేసే ఉద్దేశంలో మేమందరం సమాయత్తం అయ్యాం. మన భారతదేశంలో అత్యధికంగా డాలర్లతో ఇవాళ రూపాయి మారకంలో ఏదన్నా సరే వృద్ధిలో ఉందంటే అది ఒక ఆక్వా పరిశ్రమే. అందులో మనకి ఇంకా సంతోషకర విషయం ఏంటంటే ఇందులో 60% మన ఆంధ్ర నుంచే ఉంది. ఈ ఆంధ్రాలో మళ్ళీ ఇంకా సంతోషకర విషయం ఏంటంటే ఈస్ట్ వెస్ట్ కృష్ణా నుంచి మనం 30 to 40% దీన్ని ఈల్డ్ చేయగలుగుతున్నాం. అంటే ఇది వరకు 2-3 లక్షలు ఉన్నది ఈరోజు 10 లక్షల సామర్థ్యానికి వెళ్ళడం జరిగింది. అంటే అది అతిశయోక్తి అయితే కాదు. పెంచిన ఫీడ్ రేట్లకు నిరసనగా రేపు ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేయడంతో పాటు తహసీల్దార్లకు వినతి పత్రం అందిస్తామని చెప్పారు రాష్ట్ర ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు. అప్సడా చట్టాలను పట్టించుకోకుండా ఆక్వా ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా కేజీకి 12 రూపాయల చొప్పున పెంచడం సరికాదన్నారు. ఆక్వా రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఆక్వా సంఘం తరపున ఏదైతే గత 4 రోజులుగా మేత రేట్లు ఎంఆర్పి మీద 12 రూపాయలు పెంచి ఇటు ప్రభుత్వంతో
చర్చించకుండా ఏదైతే ఎంఆర్ఎఫ్పికి 12 రూపాయలు పెంచారో దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ ఆక్వా రైతులు చాలా ఆందోళన చెంది మరి ఇటువంటి పరిస్థితులకి చాలా నిరాశ చెంది రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఏర్పడింది.